దురాస దుఃఖానికి చేటు. అనగనగా నర్సీపట్నం అనే ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో సూరిబాబు నారాయణులు అనే ఇద్దరు స్నేహితులున్నారు. వారిద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతగానో నమ్మకం. దానికి తగ్గట్టుగా వారి స్నేహబంధం అనేది పెరుగుతూ వచ్చింది. వారి మధ్య ఉండే స్నేహబంధం చూసి ఊర్లో ప్రజలు కూడా ముచ్చట పడేవారు. అదే విధంగా నెలల్లో ఒక రోజు రెండు కుటుంబాలు కలిసి సరదాగా అందరూ కలిసి భోజనం చేసి సమయాన్ని సరదాగా గడిపేవారు. ఈ కూరగాయల వ్యాపారం ఎలా ఉంది నారాయణ? ఏం చెప్పమంటావు సూరి? మొన్న మధ్య పురుగు పట్టి వ్యాపారం చాలా నష్టాల్లో నడుస్తుంది. మరి నీ వ్యాపారం సంగతి ఏంటి? నా వ్యాపారం కూడా అంతంత మాత్రమే ఉన్నాయిరా. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయారా? నేను 1 ఎకరం కొబ్బరి తోట కొనాలి అనుకుంటున్నాను. ఏమంటావ్? మంచి ఆలోచనే నారాయణ. ఒకవేళ మంచిగా దిగుబడి వస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. నారాయణ అనుకున్న విధంగా కొద్ది రోజుల్లోనే ఒక వ్యక్తి నుండి కొబ్బరి తోట కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత కూలీలను పెట్టుకుని తోటలో ఉన్న కొబ్బరి చెట్లకు వేలకి నీరు, ఎరువులు వేయిస్తాడు. అలా ప్రతిరోజు తోటకు వెళ్లి అక్కడ జరిగే పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. దాంతో 6 నెలలు తిరగకుండానే తోట నుండి మంచి దిగుబడి వస్తుంది. అయ్యగారు, ఈ ఏడాది మార్కెట్ లో కొబ్బరికాయలకి మంచి ధర ఉందట. నాకేమంత అత్యాస లేదులే. నా పెట్టుబడికి ₹1 లాభం వచ్చినా సరిపోతుంది వీరయ్య. మీలాగా మంచి మనసు ఉన్న వాళ్లకు ఆ దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు అయ్యగారు. అలా నారాయణ కూలీతో మాట్లాడుతున్న సమయంలో సూరిబాబు తోట వద్దకు వస్తాడు. 2 నెలల నుండి సరిగా కనిపించడం లేదు. ఏమైపోయావురా? నేను కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను రా. దానికోసమే తిరుగుతున్నా. అవునా? ఇంతకీ ఏంట్రా వ్యాపారం? మన పక్క ఊరి షావుకారికి ఒక మిల్లు ఉంది కదా, అక్కడ కొబ్బరి నూనె తయారు చేస్తారు. నేను ఆ మిల్లును 10 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాను రా. తన స్నేహితుడు కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నందుకు నారాయణ ఎంతగానో సంతోషపడతాడు. అదే సమయంలో వారి వద్దకు ఒక కూలి వచ్చి, అయ్యగారు, మన కొబ్బరికాయలు మొత్తం ఎగుమతికి సిద్ధం చేస్తున్నామండి. ఈ రోజు మార్కెట్ లో కొబ్బరికాయ విలువ ₹12 ఉందటయ్యా. సరే, నువ్వు వెళ్ళి ఎగుమతి పనులు చూసుకో. నేను వచ్చి మిగతా విషయాలు మాట్లాడతాను. సరే అయ్యగారు. సరే మిత్రమా, మనం మళ్ళీ కలుద్దాం అని నారాయణ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సూరిబాబు ఒంటరిగా నడుస్తూ అక్కడి నుండి ఊర్లోకొస్తాడు. ఆ నారాయణ పట్టిందల్లా బంగారం అయిపోతుంది. నా వ్యాపారం కూడా లాభాల్లో నడవాలంటే ఏదైనా మార్గం ఆలోచించాలి అని సూరిబాబు ఆలోచిస్తాడు. మరోవైపు నారాయణ తన ఇంటికి చేరుకుంటాడు. ఏంటండి ఇంత ఆలస్యమైంది? తోటలో సరుకు మొత్తం మార్కెట్కి పంపేసరికి ఈ సమయం అయింది దేవి. సర్లేండి, వచ్చి కూర్చోండి, భోజనం పెడతాను. ముందు ఆ డబ్బులు బీరువాలో పెట్టు అని నారాయణ తన భార్య చేతికి డబ్బులిస్తాడు. మరోవైపు సూరిబాబు భార్య అయిన రమ్య కోపంగా ఇంట్లో పనులను చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో బయట నుండి సూరిబాబు వస్తాడు. అప్పుడు అలిసిపోయి ఇంటికొచ్చి సూరిబాబు సోఫా మీద కూర్చుని, రమ్య, ఓయ్ రమ్య, కొంచెం టీ పెట్టి తీసుకురా. ఊర్లో పెత్తనాలన్నీ అయిపోయినట్టున్నాయి. తీరిగ్గా వచ్చి సోఫా మీద కూర్చున్నారు. పిలుస్తుంది నిన్నే, వస్తున్నావా లేదా? వస్తున్నా అండి అని రమ్య వంటగదిలోకి వెళ్లి తన భర్త కోసం టీ పెడుతుంది. ఆ తర్వాత టీ తీసుకొచ్చి సూరిబాబుకి ఇస్తుంది. ఈ మధ్య చాలా సార్లు గమనించాను, ఎప్పుడు మొహం ముడుచుకొని ఉంటున్నావు. ఏమైంది రమ్య? ఏం లేదండి, మీరు టీ తాగండి. ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. అసలు ఏంటి నీ సమస్య? మీరేనండి నా సమస్య. ప్రతిసారి ఏదో ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టడం, అది నష్టాల్లో నడుస్తున్నప్పుడు వ్యాపారం మొత్తం ఆపేయడం, ఇది మీకు బాగా అలవాటైపోయింది. కొన్నిసార్లు వ్యాపారం అన్న తర్వాత నష్టాలు వస్తుంటాయి రమ్య. అవునా? మరి మీ స్నేహితుడు ఎందుకని లాభాలు గడిస్తున్నాడు? అసలే కొబ్బరి రేట్ ఎక్కువగా ఉన్న సమయంలో మీరు నూనె మిల్లు తీసుకున్నారు. ఇప్పుడు మీరు సరుకు కొనేదెప్పుడు, దాని నుండి నూనె తీసి అమ్మేదెప్పుడు? ఇదేమైనా ఆలోచించారా? అని రమ్య తన మనసులో ఉన్న మాటలన్నీ బయట పెడుతుంది. ఆ మాటలన్నీ విన్న తర్వాత సూరిబాబు కాసేపు ఆలోచించుకుని, నీ మాటల్లో కోపం నాకు అర్థమైంది రమ్య. ఇప్పుడు మన వ్యాపారం సవ్యంగా జరగాలంటే ఒక మార్గం ఉంది. ఏంటండి అది? నా స్నేహితుడు నారాయణకు ఎలాగో కొబ్బరి తోట ఉంది కదా, నేను నారాయణ దగ్గర తక్కువ ధరకు కొబ్బరికాయలు కొని ఆ తర్వాత వాటి ద్వారా నూనె తీసి ఎక్కువ ధరకు మార్కెట్లో అమ్ముతాను. అప్పుడు మనకు 10 లాభం వస్తుంది రమ్య. భార్య మాటలకు బుర్ర చెదిరిన సూరిబాబు తన స్నేహితుణ్ణి మోసం చేసైనా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటాడు. ఆ ఆలోచన రమ్యకు కూడా నచ్చుతుంది. అలా రోజులు గడుస్తాయి. ఒక రోజు ఎప్పటిలా 2 కుటుంబాలు కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సూరిబాబు తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటే అది గమనించిన నారాయణ, ఏంట్రా తినకుండా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నారాయణ, మీరు తినండి. ఎప్పుడు హుషారుగా ఉండేవాడివి, ఈ మధ్య పొడి పొడి మాటలు మాట్లాడుతున్నావు. అసలు నీకేమైంది? ఆయన చెప్పడానికి
సంకోచిస్తున్నారన్నయ్య. దేని గురించి? మీకు తెలుసు కదన్నయ్య, ఆయన మిల్లు ఒకటి తీసుకున్నారని. ఆ వ్యాపారం కోసం కొబ్బరి కావాలి. ఆ విషయం గురించే మీతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అని రమ్య కొన్ని బుడబుడ దుఃఖాలు తీస్తూ మాట్లాడుతుంది. అదంతా విన్న నారాయణ, అబ్బా, ఈ చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నావా? నీ వ్యాపారానికి కావలసిన కొబ్బరి నేను అందిస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ నారాయణ. కాకపోతే కొన్ని రోజుల పాటు నీ వద్దే కొబ్బరికాయలను నిల్వ ఉంచు. ఆ తర్వాత నేను కొనుగోలు చేస్తా. సరే, అలాగే చేద్దాం. ఇప్పుడైనా నువ్వు ప్రశాంతంగా భోజనం చేయి. అలా భోజనం తినడం పూర్తయిన తర్వాత నారాయణ వాళ్ళు తమ ఇంటికి బయలుదేరి వెళ్లిపోతారు. మీ స్నేహితుడు ఇంత తేలిగ్గా ఒప్పేసుకుంటారని నేను అనుకోలేదండి. అవును రమ్య, ఇప్పుడు కొన్ని రోజులు ఆగి ఆ తర్వాత కొబ్బరి రేటు తగ్గాక వాడి దగ్గర నుండి సరుకు కొంటాను. ఆ తర్వాత మనకు బోలెడ్ డబ్బులొస్తాయి కదండి. అవును రమ్య, ఇకపై డబ్బే డబ్బు. రాబోయే డబ్బుల గురించి ఆలోచిస్తూ భార్యాభర్తలిద్దరూ సంతోషపడతారు. మరోవైపు తన స్నేహితుడి కోసం నారాయణ కొబ్బరికాయలు నిల్వ చేస్తాడు. అలా 3 వారాలు గడిచిపోతాయి. అప్పుడు ఒక రోజు సూరిబాబుని కలిసి నారాయణ, రే సూరి, చాలా రోజుల నుండి నా దగ్గర కొబ్బరికాయలు నిల్వ ఉంటున్నాయి. నువ్వు ఎప్పుడు తీసుకుని వెళ్తున్నావు? ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చానురా. నేను ఈ రోజు లోడ్ మొత్తం తీసుకుపోదాం అనుకుంటున్నాను. అలాగేరా, మనం ముందుగా ఒక రేటు మాట్లాడుకుంటే మంచిదేమో. ఈ రోజు మార్కెట్లో ఉన్న రేటు ప్రకారమే కొనుగోలు చేస్తానురా. ఒక కాయ వచ్చి 3 రూపాయలంట కదా. ఆ రేటుకి అమ్మితే నాకేం లాభం ఉండదు సూరి. నువ్వే కొంచెం రేటు పెంచి చెప్పు. వ్యాపారంలో మహమాటాలు ఉంటే కష్టం నారాయణ. నేనైతే మార్కెట్ ధరకే కొనుగోలు చేయగలను. అప్పుడు నారాయణ ఏం చేయలేక సూరిబాబు అడిగిన ధరకే కొబ్బరి అమ్ముతాడు. ఆ తర్వాత సూరిబాబు లోడ్ ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. సూరిబాబు తక్కువ రేటుకి కొనుగోలు చేసిన కొబ్బరితో నూనె తయారు చేయడం మొదలు పెడతాడు. ఒక రోజు రమ్య తన భర్త కోసం భోజనం తీసుకుని మిల్లు వద్దకొస్తుంది. ఏవండి, నూనె తయారీ ఎంతవరకు వచ్చింది? ఇంకో వారంలో సరుకు మొత్తం వెళ్ళిపోతుంది రమ్య. నేను ఒక పెద్ద మొత్తానికే నూనె అమ్మబోతున్నాను. అలాగైతే డబ్బులు రాగానే నాకు ఒక హారం చేయించండి. ఈ మధ్య ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే మెడ మొత్తం బోసుగా ఉంటుంది. సర్లే, చూద్దాం. చూద్దాం కాదండి, నాకు ఖచ్చితంగా హారం కావాలి అని రమ్య పదే పదే అడిగి సూరిబాబుని విసిగిస్తుంది. ఆ రోజు నుండి రమ్య తన భర్తను హారం గురించి అడుగుతుంది. దాంతో ఒక రోజు కోపమొచ్చిన సూరిబాబు తన భార్య మీద చేయి చేసుకుంటాడు. ఆ సమయంలో రమ్య చాలా కోపంగా ఉంటుంది. నన్నే కొడతారా? కొట్టాలా, చంపాలా? నేను నెలలో కష్టపడితే నీ హారాలు కొనివ్వాలా? నన్ను బాధ పెట్టి మీరెలా సంతోషంగా ఉంటారో చూస్తాను. నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు. వెళ్తా త్వరలో అన్నిటికీ బదులిస్తా అని కోపంగా తన గదిలోకి వెళ్లిపోతుంది. మరోవైపు సూరిబాబు రోజంతా మిల్లు దగ్గర పనులు చూసుకుని ఇంటికొచ్చి నిద్రపోతాడు. సరిగ్గా మధ్యరాత్రి వేళలో నిద్రపోతున్న రమ్య చప్పుడు చేయకుండా మెల్లిగా గదిలో నుండి బయటికొస్తుంది. ఆ తర్వాత ఒక లాంతర్ లైట్ పట్టుకుని ఒంటరిగా మిల్లు వద్దకు బయలుదేరుతుంది. చివరిగా మిల్లు వద్దకు చేరుకున్న రమ్య, నా మీద చేయి చేసుకుంటే ఏం జరుగుతుందో ఈరోజు మా ఆయనకి తెలిసేలా చేస్తా అని రమ్య లాంతర్ లైట్ మిల్లు మీదకి విసురుతుంది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగుతాయి. మరుసటి ఉదయం సూరిబాబు మిల్లు వద్దకు చేరుకుని లబో దిబో అని ఏడుస్తాడు. అప్పుడు పక్కనే ఉన్న భార్య అది చూసి ఎంతగానో సంతోషపడుతుంది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న నారాయణ తన స్నేహితుడికి ధైర్యం చెప్పడం కోసం ఇంటికొస్తాడు. అప్పుడు నారాయణ మాటల్లో మంచితనం గుర్తించిన సూరిబాబు తన మనస్సులో దాగిన చెడు ఆలోచన బయటపెడతాడు. నిన్ను మోసం చేసి డబ్బులు సంపాదించాలనుకున్నాను. అందుకే ఆ దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు. నన్ను ఈ విషయంలో క్షమిస్తావు కదా? అందరూ తప్పులు చేస్తారు సూరి, కానీ ఆ తప్పుల నుండి ఏం నేర్చుకున్నామనేదే ముఖ్యం. జరిగింది మనం ఎలాగో మార్చలేం. ఇకపై మంచిగా ఉండడానికి ప్రయత్నించు. నాకిప్పుడు ఏ ఆసరా లేదు. ఎలా బ్రతకాలి? నేను నీకు సాయం చేస్తాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. లాభం వచ్చినా నష్టం వచ్చినా కలిసి పంచుకుందాం. నారాయణ మాటలు రమ్య విని సిగ్గుతో తలదించుకుంటుంది. తన స్నేహితుడు తప్పు చేశాడని తెలిసినా మళ్లీ తనకు ఇంకో అవకాశం ఇస్తున్నాడు. కానీ తన మీద చేయి చేసుకున్నాడనే క్షణికావేశంలో మిల్లును తగులబెట్టుకుంది. ఆ రోజు నుండి ఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారం చేస్తూ తమ జీవితాలు సాఫీగా గడుపుతారు. అదే విధంగా రమ్య తన తప్పు తెలుసుకుని తన భర్త చెప్పిన మాట వింటూ తోడుగా ఉండేది. ఈ విధంగా నారాయణ తన మంచితనంతో సూరిబాబుకి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. For more videos, please subscribe our channel.